హలో అండి. మా గార్డెన్‌లో కాసిన చుక్కకూరతో కర్రీ చేశాను. అది కూడా శనగపప్పు వేసి. మీకు నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. ఈ చుక్కకూర శనగపప్పు కర్రీ చాలా ఈజీ అండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా ఏం చాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసుకుంటే చాలు. తర్వాత కరివేపాకు, తర్వాత సన్నగా చాప్ చేసిన టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసి ఫ్లేమ్ సిమ్లో ఉంచి మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గుతాయి. టొమాటో బాగా మగ్గిన తర్వాత సన్నగా చాప్ చేసిన చుక్కకూర యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం, వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసి దంచుకున్న పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చుక్కకూర మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. చుక్కకూర మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. శనగపప్పు యాడ్ చేసిన తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వస్తుంది. మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పు వాటర్ ఉంటాయి కదా, అవి కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో ఫ్లేమ్ మాత్రం సిమ్లో ఉంచుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేస్తే చాలు. చుక్కకూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చపాతీస్లోకి, రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.